అసెంబ్లీలో విజయ్కి షాక్ ఇచ్చినటువంటి ఒక టీవీకే మంత్రి ఏం చేస్తున్నాడు? నిన్న మనందరికీ తెలిసిందే, విజయ్ బహిరంగంగా ఒక పెద్ద స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. దానికి కొన్ని వేలాది మంది జనమైతే వచ్చినారు. సో అది తంతు అక్కడితో ఆగిపోదు అనమాట. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. అది స్పీకర్ సమక్షంలో జరుగుతుంది అనమాట. సో గవర్నర్ గారు కేవలం కొంతమంది మంత్రుల్ని మాత్రమే ప్రమాణ స్వీకారం చేయిస్తే, అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ గారు ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, విపక్షంలో ఉన్న, స్వపక్షంలో ఉన్న, ఏ పక్షంలో ఉన్న నాయకులందరి చేత, గెలిచినటువంటి నాయకులందరి చేత చేయించడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ వింత ఏంటంటే, టీవీకే పార్టీ గుర్తు మీద ఏఐడిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి టీవీకే పార్టీలోకి వచ్చి గెలిచాడనమాట. ఒకప్పుడు జయలలిత గారు వెంట ఉండేటటువంటి ఆ వ్యక్తి, జయలలిత గారితో ఆమె మంత్రివర్గంలో కూడా పనిచేసినటువంటి ఆ వ్యక్తి. సో ఇప్పుడు మీరు ఆయన పేరు అడగవచ్చు. ఆయన పేరు మనకి నోరులో తిరగవు అనమాట. ఏదో పళనిస్వామి, పిల్లనస్వామి ఏదో ఉంటాయి అనమాట. సో ఫోటో పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను. ఆయన జేబులో జయలలిత గారి ఫోటో పెట్టుకొని తిరగడం అయితే జరుగుతూ ఉంది. ఎంత అడ్మైర్ చేస్తే ఆమె ఫోటోని జేబులో పెట్టుకుని ప్రమాణ స్వీకారానికి వచ్చాడంటే మనం ఆశ్చర్యపోవాల్సింది. ఇది విజయ్కి తెలియకుండా జరిగిందంటారా? ఈ రోజుల్లో ఒక పార్టీ అధినేత దగ్గరికి ఇంకో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త వెళ్ళినా సరే ఊరుకున్నటువంటి రోజులు, ఇక ఎమ్మెల్యేలు వేరొక పార్టీ అయి ఉండి ఒక ఫంక్షన్కి వస్తేనటువంటి ఊరుకున్న రోజులు, అలాంటిది వేరొక పార్టీ అయినటువంటి జయలలిత గారి పార్టీ ఎదురుగా ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచి వేరుపడి జయలలిత గారి మీద అభిమానం చంపుకునేటువంటి ఒక వ్యక్తి టీవీకే పార్టీలోకి వచ్చి గెలిచి అదే జేబులో జయలలిత గారి ఫోటో పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. దీనికి విజయ్ గారు ఒప్పుకోకుండా ఉండుంటాడా? ఆయన ఒప్పుకోకుండా ఉండుంటే కనుక జరిగేదా? ఇక్కడే విజయ్ యొక్క గొప్పతనాన్ని మనం చూడాలి. విజయ్ గారు ఆ విధంగా ఆయన ఫోటో పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినాడు, ఒప్పుకున్నాడు. నిన్న కూడా ఆయన తిరిగినటువంటి చాలా చోట్ల, అనేక చోట్ల ప్రెస్ ముందు కనిపించినప్పుడు కూడా ఆయన జేబులో జయలలిత గారి ఫోటో ఉంది. కేవలం తమిళ రాజకీయాల్లో ఒకే ఒక్కడు ఆయన జయలలిత గారి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక్కళ్ళు కూడా జయలలిత గారి ఫోటో జేబులో పెట్టుకుని తిరగడం ఆయన ఎక్కడ కూడా చూడలేదు, ఎక్కడ కూడా కనిపించలేదు. కేవలం ఆ వ్యక్తి టీవీకే పార్టీలో ఒకప్పుడు జయలలిత గారి కింద పనిచేసినటువంటి మంత్రివర్గంలో పనిచేసినటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ పార్టీలోకి వచ్చి గెలిచి ఇప్పుడు ఆయన జేబులో జయలలిత గారి ఫోటో పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేసినాడు. నిజం చెప్తున్నా, ఇలాంటి రాజకీయాలు చాలా రేర్. విజయ్ అందుకే బూతులు తిట్టే రాజకీయాలు చేయడం అన్నట్టుగా తమిళనాడులో టాక్ నడుస్తూ ఉంది. వ్యక్తిగత విషయాలు జోలికి పోడు, కుల మత వర్గాలను తీసుకురాడు, ప్యాకేజీలకు అమ్ముడు పోయారని చెప్పేసి ఇలాంటి రాజకీయాలు చేయరు. సో నీతి నిజాయితీగా ఉంటాడు. తను నమ్మాడు, సో తను పనిచేస్తాను అనుకున్నాడు. తన మీద జయలలిత గారి మీద నమ్మకం అతనికి ఉందనుకున్నాడు. ఓకే వెళ్ళమన్నాడు. అది సంగతి. రాజకీయాలు అలాంటివి చాలా అరుదు.